యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలముల యొరను దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మలను దర్శించండి. ఇప్పటిదాకా మా యొక్క సొంత జ్ఞానముతో, నీ ఆత్మీయ సహాయముతో మేము పాడగలిగాము, స్థించగలిగాము, నీ సన్నిధిని మహిమపరచగలిగాము. తండ్రి దేవా, ఇదిగో ఇప్పుడు మానవుడినైన నేను, మట్టివాడినైన నేను, వట్టివాడినైన నేను మాట్లాడితే ఈ బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకరముగా ఉండదు. మీరే మాట్లాడండి. నీ నామ ఘనత కొరకు అయ్యా, నీ మాటలను నీ బిడ్డలకు బోధించి చక్కటి ప్రభావ వర్తమానాన్ని మీరు అందించండి. నీ మాటల చేత నీ బిడ్డలను ఆదరించి బలపరచము. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్యము ఏమై ఉన్నదంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మొట్టమొదటిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన వాక్యంలో ఏమైందంటే, జాగ్రత్తగా మీరు ఉన్నవారు కొద్దివారైనా ఆలకిస్తే క్లుప్తంగా చక్కటి మాటలు మనము విందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే, అది కాలముల యొరన దాని వేర్లు తల్లుతాయి కాబట్టి వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగానే ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా ఆకు వాడదు. దాని ఆకు ఎప్పుడు కూడా పచ్చగానే ఉండదు. వాడిపోకుండా ఉండడం అంటే ఆకు పచ్చగా ఉంటుందని అర్థం. కానీ ఆకు వాడిపోదు. అలాగే వర్షము లేదనేసి దానికి ఏమాత్రము చింత లేదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, అది కాపు మానదు. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ సీజను మామిడికాయలు సీజన్ కదా. ఏ సీజన్ అండి? మామిడికాయలు సీజన్. ఇంకా ఇదే ఎండాకాలం కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయల సీజన్. అదే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వచ్చిందంటే ఈ యొక్క మామిడికాయలు ఉంటాయండి. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ఇప్పుడు శీతాకాలం వచ్చిందంటే మామిడికాయలు ఉంటాయంటే మనకు ఉంటాయా? మామిడికాయలు ఉంటాయి. శీతాకాలం వచ్చిందంటే ఏ కాయలు ఉంటుంది? సీతాఫలాలు ఉంటాయి, సీతాఫలాలు ఉంటాయి. సీతాఫలాలు చెట్టు ఇప్పుడు మామిడికాయ చెట్టు బాగా కాస్తున్నాయి అనేసి సీతాఫలాల చెట్టు ఏడిస్తే బాగుంటుందా? ఏడిస్తే బాగుంటుందండి? ఏడకూడదు. ఎందుకంటే దీని కాలం వచ్చినప్పుడు ఇది పండుతుంది, ఇది ఫలిస్తుంది. దాని కాలం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది. దేని ఋతువున దాని యొక్క ఫలాలు వస్తాయి. కనుక ప్రతి చెట్టు 3 కాలాలు ఎదుర్కోవాలి. ఏ కాలాలని? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. 3 కాలాలను మీరు ఎదుర్కోవాలి. ఈ ఎండాకాలం పోగానే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోగానే శీతాకాలం వస్తుంది. ఈ 3 కాలాలు ఖచ్చితంగా ప్రతి చెట్టు ఎదుర్కోవాలి. కానీ ఏదో ఒక కాలంలో ఒక చెట్టు ఏదో ఒక కాలంలోనే కాస్తుంది. ఒక చపటా చెట్టు కావచ్చు, ఒక మామిడి చెట్టు కావచ్చు, ఒక సీతాఫలాల చెట్టు కావచ్చు. ఏదో ఒక కాలంలోనే అది ఫలాలు ఇస్తుంది. కానీ అన్ని కాలంలో యందు ఫలాలు ఇచ్చే చెట్టు ఉంటుందండి. అంటే ఈ వాక్యం ఒక చెట్టు నిమిత్తమై రాలేదు, చెట్టు గురించి రాయలేదు. ఈ వాక్యము మనిషి గురించే రాశాడు, మనిషి గురించే రాశాడు. పరిశుద్ధ దేవుని మందిర ఆవరణంలో ఉన్న నీవు జలముల యొద్ద నాటబడి ఉన్నట్లే. అర్థమవుతుందా?
పరిశుద్ధ దేవుని మందిరములో ప్రతి దినము వస్తున్న నీవు, ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఆ కూటం ఉన్నప్పుడల్లా వస్తున్న నీవు, దేవుని మందిర ఆవరణములో ఉన్న నీవు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నువ్వు ఉన్నావు కనుక ఈ సీతాఫలం చెట్టు కావచ్చు, దాని కాలం వచ్చిన కదా ఫలిస్తుంది. ఇది మామిడి చెట్టు కావచ్చు, దాని కాలం వచ్చే కదా ఫలిస్తుంది. ఇది సపోటా చెట్టు కావచ్చు, దాని కాలం వచ్చే కదా ఫలిస్తుంది. కానీ ఈ జలముల యొద్ద, ఇదిగో దేవుని మందిరం అనే ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు అయిన నీవు అన్ని కాలముల యందు ఫలిస్తావు. ఇంకా చెప్పాలంటే నీకు మెట్టగలిగిన భయం ఉండదు. ఏముంటదండి? ఎందుకు భయం ఉండదంటే, ఎట్టంటే శ్రమ, ఎట్టంటే వేదన, చాలా రకాలైన శోధనలు. ఈ శోధనల మధ్యలో కూడా నువ్వేమై ఉంటావంటే ఫలిస్తూనే ఉంటావు. ఎందుకంటే నీకు వర్షంతోనే సమానం లేదు, పని లేదు, వర్షంతో పని లేదు. ఎందుకంటే నువ్వు నీటి కాలువల ఎవరన్నా నాటబడి ఉన్నావు కాబట్టి నీ ఏమయ్యంటే నీ పునాది బలపరచబడిపోయింది. కానీ ఏ చెట్టు అయినా జరగాలి ఫలించాలంటే అది ముందు ఎదగాలి కదా. ఏ చెట్టు అయినా ఒక కాయ కావాలంటే, కాయ కాయాలంటే, ఒక పండు రావాలంటే ఆ పండు వచ్చే స్థాయికి అది ఎదగాలి. ఇప్పుడు ఈ బాబు ఎవరు బాబు అండి? మీ అబ్బాయి అండి. వాడు బాగా ఏడిస్తే ఏం చేస్తారండి? బాగా ఏడుస్తున్నాడు, ఏం చేస్తారు? ఊరుకోబెడితే ఊరుకోవట్లేదు, మరి ఏదో కొని పెడతారు కదా. ఏ పాప్కార్న్ ప్యాకెట్లో, ఏ కురుకురు ప్యాకెట్లో, ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తారు. ఇవన్నీ కొనిచ్చినా ఊరుకోవట్లేదు. ఈడు ఎంత ఇలా ఏడుస్తున్నాడు ఏంటనేసి, ఈడు ఏడు పాపం లేదనేసి పెళ్లిగా చేయరు కదా. ఇప్పుడు ఏం కొనిచ్చినా ఈడు ఊరుకోవట్లేదు, పెళ్లి చేస్తే ఊరుకుంటాడేమో. పెళ్లి చేస్తారా ఏంటి? చేయరు కదా. పెళ్లి చేయాలంటే ఏం రావాలి? పెళ్లి రావాలంటే పెళ్లి చేయాలంటే వాడికి ఏం రావాలి? వయసు రావాలి. ముందు మీరు ఫలించాలంటే ఆ స్థాయికి ఎదగాలి. నా మాట అర్థమవుతుందా? ఫలించాలంటే ముందు మీరు మొదట ఆ స్థాయికి ఫలమిచ్చే స్థాయికి, ఆ ఎత్తుకి, ఆ రేంజ్కి మీరు ఎదగాలి. ఎదగకపోతే ఫలించలేదు. రేపు దేవుని బిడ్డ ఇడు ఎదగకుండా ఇడికి పెళ్లి చేయడం ఎంత మూర్ఖత్వం. నేను ఎదగకుండా నేను ఫలించాలని అనుకోవడము అంతే. నా మాట మీకు బాగా అర్థమవుతుందని అనుకున్నాను. ఎందుకంటే పుల్లల పొయ్యిలు మీరు చాలాసార్లు వెలిగించారు. ఎప్పుడైనా వెలిగించారండి? సిటీలో ఉన్నామండి, మాకు పుల్లల పొయ్యిలతో సంబంధం ఏంటి అని అంటారా? ఉన్నాయి కదా. పుల్లల పొయ్యి మరి వెలిగించి ఎవరు చెప్తారా? చెప్తారా? లేదు కదా. అది ఆరిపోకుండా ఏం చేస్తారంటే 10 నిమిషాలకి 5 నిమిషాలకి దాని దగ్గర చూస్తానే ఉంటారు. ఆరిపోయిందంటే ఏం చేస్తారు? కట్లు పెట్టినా మీరు దాన్ని ఉప్పు అని ఊరైనా దాన్ని వెలిగిస్తారు. మీరు ఇప్పుడు అలా దాన్ని వెలిగిస్తూ ఉంటారు. కింద నుండి మీరు కట్లు పెడితేనే ఇది వెలుగుతుంది, లేకపోతే ఆరిపోతుంది. కింద ఉన్న వాళ్ళు సరిగ్గా లేకపోతే వినేవారు ఉత్సాహాలు పెట్టే చెప్పేవారికి ఏం కలుగుతుందండి? దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? అయ్యయ్యో దేవుని మందిరంలో ఉన్నావా? ఓ పాస్టర్ గారు నువ్వు ఉన్నావు కదా, దేవుని మందిరం అంటే జన్మల ఎంత నాటబడినట్టని. మరి నీకు ఫలించలేదండి. ఎదగాలి. ఫలించే ఎత్తుకి, ఫలించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎదగాలంటే నువ్వేం చేయాలంటే కొన్ని అడ్డులను, ఆటంకాలను తప్పించుకోవాలి. లోక సంబంధమైన వాటి నుండి నువ్వు విడుదల పొంది ఏకంగా నువ్వు మాత్రం దేవుని సన్నిధిగా పరిమితం అవ్వాలి. మీకు ఒక వాక్యం చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో, నరపుత్రుడా, నేనే చదువుకుంటాను 14
నరపుత్రుడా, ఆ. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని ఏమి నిలుపుకొని ఉన్నారు? విగ్రహములు. విగ్రహం. ఏమండి మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా గమనించారా? విగ్రహాలని ఎక్కడ పెడతాం? విగ్రహాలని మనం ఒకప్పుడు విగ్రహాలకే దేవుళ్ళని కానివాటికి తెలుసులేము. ఆ విగ్రహాలని ఎక్కడ పెట్టేవారు సార్? విగ్రహాన్ని ఎక్కడ పెడతాము? మా పితరులు అయితే మాకు ఒక కాపురం చేయడానికి ఒక గది ఉంటే ఈ విగ్రహాలు పెట్టడానికి ఒక చిన్న రూమ్ ఉండేది. అది దేవుడి గది అనుకో, అందులో పెట్టేవారు కొన్ని విగ్రహాలు. అది గుళ్ళో ఉన్న విగ్రహాలు వేరే, అవి వేరే పెద్ద చిన్న చిన్న విగ్రహాలు ఇందులో పెడతారు. ఆ ఫోటోలు అయితేనే విగ్రహాలు అయితేనే అన్నీ పెడతారు, అన్నీ పెడతారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ మనం దేవుని నమ్ముకున్నప్పుడు తీసి పారేయాలి. ఎందులోనో వెతుకొని పట్టుకెళ్ళి ఏదో నదులు పారేస్తే పోయినాయి. కనిపించే విగ్రహాలన్నీ తీసేసి పాడేయాలంటే పాడేయగలం. హృదయంలో ఉన్న విగ్రహాన్ని ఎలా పడేయగలం? లేదు చెప్పదా? లేకపోతే మామ చెప్పినా చెప్పండి. అది కనిపించే విగ్రహాలు ఏ చోట ఉన్నది తీసి బయట పడేయగలం. హృదయంలో ఉన్న విగ్రహం ఎవరు కనిపిస్తుంది కదా? దేవుడు కనిపించేందుకు పెట్టే కదా ఆ ప్రజల హృదయంలో ఉన్నాయని చెప్పాడు. ఈ ప్రజల హృదయంలో ఈ ప్రజలు తమ హృదయంలో విగ్రహం నిలుపుకొని ఉన్నారనేసి దేవుడు కనిపించబట్టే చెప్తున్నాడు. ఎవరితోనే ఏసుకెళ్తాడు. ఇప్పుడు ఆ ప్రజల హృదయంలో అవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాడు. అవి దేవుడు చెప్పకపోతే మనకి ఏం తెలుస్తుంది? మనకు కనిపించినవన్నీ బయటికి తీసి వెళ్తాం, కనిపించలేని ఎలా తీయగలుగుతామా? ఇప్పుడు నేను సంఘానికి వచ్చిన ఆ విశ్వాస జీవితాలు అలాగే ఉన్నాయి. ఫలించట్లేదు అంటే ఎలా ఫలిస్తారు? నరపుత్రుడా, ఈ ప్రజలు తమ హృదయాల్లో విగ్రహములను నిలుపుకొని ఉన్నారు. వారు ఎలా అభివృద్ధి చెందుతారు? ఏంటే మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. ఉంటే ఫలించేస్తావా? ఉంటే అభివృద్ధి చెందేస్తావా? నేనంటా ఉన్నాను, యెహోవాని ఆశ్రయించేవాడు, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. అదే కదా ఉంది నిర్మేకలంలో. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవాను మాత్రమే నమ్ముకోవాలి. ఇంకొకటిని హృదయంలో పెట్టుకోవాలి. అందుకే విగ్రహాలు అంటే ఏంటి? మనం అనుకుంటాము విగ్రహాలు అంటే అయ్యే అనుకుంటాం. దేవుని కాదని నువ్వు దేన్ని ప్రేమించడం జరిగినది విగ్రహం. అందువల్ల దేవుని కాదని నువ్వు దేన్ని ఇష్టపడిన జరిగేది, దేనికి నువ్వు ఆ మక్కువ చూపుతున్న జరిగిన అది విగ్రహమే. కనుక నువ్వు యెహోవాను మాత్రమే నమ్ముకొని ఉండాలి. యెహోవాను మాత్రమే నువ్వు నమ్ముకొని ఉంటే యెహోవా నీకేమై ఉంటాడు? అది యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే జలముల యొక్క నాటబడిన చెట్టు ఎప్పటికైనా ఎదిగారు, ఎప్పటికైనా ఎదుగుతుంది. కానీ మీరు చాలా చెట్లు చూస్తే ఎదిగితే కానీ ఫలాలు ఎక్కువ. చూసారా? కొన్ని చెట్లు మామిడి చెట్లు ఇంత ఉంటాయి, కాయలు వచ్చేస్తాయి. అదే ఈ చెట్టు నిన్నగాక మొన్న వచ్చింది చర్చికి, అప్పుడు ఎంత ఫలం చేసిందంటే నువ్వు ఎక్కడేసిన దొంగలే? నీలో ఎదుగుదల లేదంటే, నీలో అభివృద్ధి లేదంటే, ఎదుగుదల ఉంది కానీ ఫలింపు లేదు. ఫలింపు లేదంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయంలో ఉండవలసినవి ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన లేని ఉన్నాయి, దేవుడికి ఇష్టం లేని నీ హృదయంలో ఉన్నాయి. కనుక నువ్వు ఫలించలేకపోతున్నావు. దేవుని బిడ్డ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. దానియేలు 6వ అధ్యాయం 1. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుడు ఇష్టపడింది. వారిపైన 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు.
దర్యావేసు తన రాజ్యంలో అధిపతులను ఏరుతున్నాడు. 120 మంది అధిపతులను నియమించి రాజ్యమంతటికి ఆ 120 మందిని మీద ముఖ్యమైన వారిని ముగ్గురు, ఆ ముగ్గురులో శ్రేష్టమైన వాడిని దానియేలు. ఈ దానియేలు ఎవరండి? ఈ దానియేలు ఎవరు? హైదరాబాద్ చాలా మంది మన వాళ్ళు వెళ్తారు తెలుసు. హైదరాబాద్ వెళ్తారు. దేనికి వెళ్తారు? అందరూ జాబులు చేయడానికి కాదు, ఏదో పని చేసి బ్రతుకుతారు. చాలా మంది మీకు పాస్టర్ గారు ఎంతలా మాట్లాడతారంటే అంటే అది చేసే పనులు చెప్తున్నారు. తప్పు కాదు, తప్పుడు పని కాదు. ఏదో పాపం చేసేకండి ఈ పని చేసుకుని బ్రతకడం అయింది కదా. 4 ఏళ్ళలో పని చేస్తే, పాసి పని చేస్తే నెలకు 4-5 ఇస్తే నాకు 20,000 వస్తాయి. నా భర్త ఏదో వాచ్మెన్ పని చేస్తే నా భర్తలో 20,000 వస్తాయి. ఈ 40,000 ఇక్కడ ఉంటే సంపాదించుకుంటావా? సంపాదించుకోలేదు కనుక అలా దగ్గరికి వెళ్ళిపోతాం అనేసి ఏం పని చేస్తున్నారు? ఇంటి పనులు, పాసి పనులు చేస్తారు. పాసి పనులు చేసే వారిని ఏమంటారు? ఆ ఇంటి యజమానులు. ఎస్, పని మనిషి. పని మనిషి అంటే బైబిల్ భాషలో బానిస. బానిస. ఈ బానిసలో వీళ్ళందరూ వీళ్ళు ఇష్టపడి వెళ్ళారు. వీళ్ళు ఇష్టపడి వెళ్ళిన వాళ్ళకి ఏముంటుందంటే వీళ్ళు నచ్చినంత జీతానికి చేయవచ్చు. వీళ్ళు కిడితినా జీతానికి చేస్తారు, కిట్టకపోతే జీతానికి చేయరు ఈ బానిస. సారీ ఇలా అన్నాను ఏమనుకోకండి. వీళ్ళు ఈ పనులు వీళ్ళకి నచ్చిన జీతం వీళ్ళకి వస్తేనే చేస్తారు ఆ పని, లేకపోతే చేయరు. కానీ డిమాండ్ వీళ్ళు చేస్తారు, నాకు ఎంత ఇస్తేనే. కానీ వాళ్ళు ఆయన ఇస్తాను చేస్తారు లేదా అంటే నచ్చితే చేస్తారు లేదా. ఈ దానియేలు బబులోను రాజ్యానికి ఎలా వెళ్ళాడు తెలుసా? బానిస అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అలా కాదు. దానియేలు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చిన్న కుర్రోడు. అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేసినప్పుడు, యోధా దేశాన్ని ముట్టడి వేసినప్పుడు, యెరూషలేము యొక్క మందిరానికి తగలబెట్టేసినప్పుడు జరిగినది ఏంటంటే ఎదురు తిరిగిన వారందరినీ చంపేయడం, లోబడిన వారందరినీ తాళ్ళు కట్టి ఇలా కట్టి వారు ఎక్కి వెళ్తారే బంట్లు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ ఆ వాటిని కట్టుకోవడం. వీళ్ళు ఎలా కడతారంటే లోబడిన వారిని తాళ్ళు ఇలా కట్టి ఆ తాడిని వాళ్ళ గుర్రాలు కానీ వాళ్ళు ఎక్కి చక్కగా వెళ్తారు. వారు 100 కిలోమీటర్లు కావచ్చు, 100 మైళ్ళ దూరమే కావచ్చు. వారి వాహనాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, ఒంట్లు ఉంటాయి. వాటి మీద ఎక్కుతారా? వాళ్ళు ఎక్కే వాహనాలకి ఈ బానిసని తాడు కట్టి ఆ తాడుకి దాన్ని కడతారు. ఇది ఎంత దూరం నడిస్తే ఆ బానిస కూడా అంత దూరం నడాలి. అలాగా నడిపించి తీసుకెళ్ళినటువంటి బానిసలు ఈ దానియేలులో ఒకరు. అర్థమవుతుందా? అలా బబులోను సామ్రాజ్యానికి నడిపించి తీసుకెళ్ళినటువంటి దానియేలు ఒకడు. అందులో శద్రాకు, మెషాకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. చాలా మంది బబులోనికి చెరలో వెళ్ళిపోయారు, చెరపట్టబడి బానిసలుగా కొనుగోబడ్డారు చాలా మంది. మీకు బైబిల్ అవగాహన బాగా ఉంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? బైబిల్ అవగాహన ఎక్కువ ఉంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎందుకంటే దానియేలు, శద్రాకు, మెషాకు వీళ్ళందరూ బానిసలుగా కొనుగోబడ్డారు బబులోను దేశానికి. వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళి డిమాండ్ చేసి పనులు చేసేది కాదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేయాలి. వారికి ఆకలితో అన్నం పెట్టరు. వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు ఆకలిస్తే యజమానుడు అన్నం పెట్టండి పెట్టే వాళ్ళకి పెట్టరు. వీళ్ళకి వాళ్ళు ఎప్పుడు గ్యాప్ వస్తే ఆ బానిసకి అన్నం పెట్టలేదురా, అరే కొంచెం పెట్టడా లేదా మిగిలిన మన ఇంట్లో పాస్ నాకు మిగిలిందా పెట్టు అంటే దాంతో ఆకలి మిగిలిపోవాలి, ఆకలి తెచ్చుకోవాలి. వీళ్ళకి జీతాలు ఉండవు, పని చేయించుకోవడమే, గొడ్లలో పని చేయించుకోవడం, అంత మొత్తం మిగిలింది పెట్టడం. ఇది బానిస బ్రతుకు అంటే బైబిల్ జీవితాల్లో. బైబిల్లో ఉన్నటువంటి బానిసల బ్రతుకులు ఇవి. దేవునికి స్తోత్రం. ఇలాంటి బానిస బ్రతుకులో ఉన్నటువంటి దానియేలు అర్థమవుతుందా? ఏదన్నా ప్రాబ్లం అవుతుందా? స్టడీగా ఉన్నాను, మీరు కూడా స్టడీగా ఉన్నారు. ఓకే, ఇలాంటి బానిస బ్రతుకులోనే చెరపట్టబోబడిన దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఏమై ఉన్నాడంట? బానిసగా ఉన్నాడా? ఇప్పుడు చదివారు. అలాంటి బానిస ఏమయ్యాడు ఇప్పుడు? ముగ్గురులో కాదు, బబులోను సామ్రాజ్యానికి ముఖ్యులుగా అధిపతులుగా 120 మందిని ఏరాడు.
ఎవరో దర్యావేసు 120 మందిని ఏరితే ఈ బబులోను రాజ్యం మీద ఈ 120 మందిని అధిపతులుగా నియమించారు. ఆ 120 మందిలో ముగ్గురిని ముఖ్యమైన వారిగా నియమించారు. ఆ ముగ్గురులో దానియేలుని ప్రధానునిగా నియమించారు. అసలు బానిసకి బ్రతికేంటి? బానిసకి ఈ బ్రతికి ఎలా వచ్చిందంటే మీరు జాగ్రత్తగా చూడండి. దానియేలు జీవితం 4వ వచనం. ఇంకా చెప్పాలంటే అతను అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తాగిన హేతు కనిపెడుతున్నారు. 5వ వచనం. అందుకు ఆ మనుషులు దానియేలు దేవుడి పద్ధతి విషయంలో తప్ప దేవుడి పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకోలేదు అనుకోలేదు. కాబట్టి ఈ ప్రధానులు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక 4 రోజులు నీకు మాత్రమే మేమందరం మొక్కాలి. రాజ్యంలో ఉన్నవారు కావచ్చు, మరి అందరూ నీకు మొక్కలేని వారు ఎవరైనా తమ దేవతలు కానీ దేవుళ్ళు కానీ మొక్కుకుంటే వారు తక్షణమే సింహాల గృహలో పడద్రోయబడతారు. 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడనని. ఏ శాసనము? ఒక చట్టం పుట్టించేశారు. 4 రోజులు రాజుకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదు. అలా ఎవరైనా చేస్తే వాళ్ళని సింహాల గుహలో పడేయాలి. అలాగని చట్టం పుట్టించేశారు. ఈ దానియేలు మీద కపట ఉపాయం కలిగిన వారందరూ, అంటే తగిన హేతువు కనిపెడుతున్న వారందరూ. అయితే ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మొక్కలు తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు ఆయన స్తుతించుచు వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటను ఆయనను బతిమాలుకొనుటను చూసి రాజు సమూహమునకు వచ్చి ఆ శాసన విషయమును బట్టి రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మరణ చేసిన వారు సింహాల గృహలో పడవేయరని ఆజ్ఞ ఇయ్యలేదా అని మనం చేయగా రాజు అప్పుడు రాజు అంటున్నాడు చేశాను, కానీ దానియేలుని మీరు పట్టుకుంటారంటే తెలియదు. దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం. దర్యావేసు అంటే ఇంటి శాసనం సంతకం చేయబడినా సరే కానీ ఇతను ఎవరికి పూజించకూడదు, ఎవరికి ప్రార్థించకూడదు అనేసి రాజుకి మాత్రమే మొక్కాలి, రాజుకి మాత్రమే ప్రార్థన చేయాలి, రాజుకి మాత్రమే సాష్టాంగపడాలని శాసనం రిలీజ్ అయినా సరే కానీ ఇతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ప్రార్థన చేస్తున్నాడంటే ఇతనికి ఏమి లేదు. ఏం లేదు చెప్పండి. ఎస్, ఎట్టగలిగిన ఈ చెట్టుకి ఎస్, ఎందుకంటే ఈ చెట్టు జలముల యొద్ద నా పాయింట్. ఈ చెట్టుకి ఎట్టగలిగిన అంటే శ్రమ ఎదురైపోయింది. ఇది అట్లాంటి శ్రమ కాదు ఇది. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇది. సింహాల గృహంలో నువ్వు పడబెట్టరా మన పక్కన పడుకుంటాయా, ముద్దు పెట్టుకోమని ముద్దు పెట్టుకుంటాయా? సింహాలు నేను చూడగానే నాకు ఏమైనా ఏ కోరిక పడుతుందంటే భోజనం చేయాలనిపిస్తుంది. భోజనం చేయాలనిపిస్తుంది. నువ్వు కొంచెం కొంచెం పెద్దగా ఉన్నావు అనుకో, నీ ఆకారం కొంచెం పెద్దగా ఉంటే భోజనం చేస్తుంది, నీ ఆకారం కొంచెం చిన్నగా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సింహాలు నిన్ను చూడగానే వాటికి కలిగే కోరిక ఏంటంటే తినాలి, మంచి శ్రేష్టమైన ఆహారం నా ముందుకు వచ్చింది. అలాంటి యొక్క శాసనం ఎదురైపోయినా సరే కానీ భయపడలేదు. ఈ చెట్టుకి ఏమి లేదు, భయం లేదు. ఈ చెట్టుకి చెత్త, ఈ చెట్టుకి ఏమి లేదు, దిగులు లేదు, ఈ చెట్టుకి బాధ లేదు, కాపు మానట్లేదు. ఇది శత్రు దేశంలో కూడా ఫలించేసి రాజు నియమించినటువంటి 120 మందిలో ముఖ్యుల కంటే
ముగ్గురైతే ఆ ముగ్గురులో శ్రేష్టమైన వారిగా అంత ఎత్తుకి ఎదిగేసింది ఈ చెట్టు. అంతేకాదు ఫలించడం మొదలు పెట్టింది, అభివృద్ధి చెందడం మొదలు పెట్టింది. నేటి వరకు మన దానియేల గురించి మనం వాక్యం చెప్పుకుంటామంటే అతను ఎంత అభివృద్ధి చెందాడో మనకు తెలియాలి. ఎందుకు ఇంత అభివృద్ధి చెందాడు? ఎందుకు ఈ చెట్టు ఎంత అభివృద్ధి అయిపోయింది? ఎందుకు ఈ చెట్టు ఇంత ఎత్తుకు ఎదిగింది? అందరూ స్థాయికి ఎదిగేసింది. సింహాల నోరును కూడా మూయించగలిగిన స్థాయికి ఎదిగేసిందంటే ఆ చెట్టు జనముల యొద్ద నాటపడింది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎండ దెబ్బగా తగిలింది. ఊర్లోనే ఈతల పోటీలు పెట్టారట. ఈతల పోటీలు పెడితే ఆ పోటీలోనే ప్రైజ్ ఎంత పెట్టారంటే ₹1,00,00,000 పెట్టారు. అంతండి, గెలిచిన వారికి ₹1,00,00,000 పెడితే ఎవరైనా రావచ్చు అని పెడితే ఇంచుమించు 10 లక్షల మంది ఆ ఒక పోటీకి హాజరయ్యారు. అంతమంది అండి. ప్రైజ్ పెద్దది కదా. ఇది ఎత్తే పోయా. నాకు ఈత బాగా వచ్చిన అన్న వాళ్ళందరూ 10 లక్షల మంది పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ వెళ్ళి చూసేసరికి ఈతలు పడతారు కదా, అది స్విమ్మింగ్ చేస్తారు కదా, అది ఎంత ఉందంటే ఒక 50 అడుగులు పొడవును 20 అడుగులు ఎడల్పు. 50 అడుగులు పొడవును 20 అడుగులు ఎడల్పున్న ఆ స్విమ్మింగ్ ఏం జరిపోతుందండి 10 లక్షల మందికి. ఏమంటే 10 లక్షల మంది ఆ ఒక చోట కూడాలంటే కాకినాడ మెక్లారన్ గ్రౌండ్ సరిపోదు. సరిపోతుంది సార్. 10 లక్షల మంది ఒక చోట కూడాలంటే కాకినాడ మెక్లారన్ గ్రౌండ్ సరిపోదు. జైంటీ కాలేజీ గ్రౌండ్ కావాలి. అంత పెద్ద గ్రౌండ్ అయితే ఈ 10 లక్షల మంది వెళ్ళేసరికి ఈ 50 అడుగులు పొడవును 20 అడుగులు ఎడల్పు గల చిన్న స్విమ్మింగ్ ఉంది. అప్పుడు అందరూ ఒకడు అన్నారంటే, ఏమంటే మీరు ఈతల పోటీ పెట్టారు, బాగానే ఉంది. ₹1,00,00,000 ప్రైజ్ పెట్టారు గెలిచిన వారికి, బాగానే ఉంది. ఇంత పెద్ద ప్రైజ్ పెట్టడం వల్ల జనం బాగానే వచ్చారు, బాగానే ఉంది. ఇదేనండి ఇంతమంది వచ్చి ఇందులో ఎలాగా? ఇది బాగా 20 మంది స్విమ్మింగ్ చేయడానికి కూడా సరిపోదు. 10 లక్షల మంది ఉన్నారు అంటే దాన్ని ఏమంటారు, ఆ పోటీని రన్ చేస్తున్నటువంటి ఆ యాజమాన్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ నాయకుడు అన్నాడంట. ఆ నాయకుడు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనొచ్చు, మంచిదే, కానీ ఎవరికైనా ఇందులో దిగాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇందులోనే ముసలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ స్విమ్మింగ్లో ఏమున్నాయండి? ఈ కాలంలోనే ఈ గోతిలోనే ముసలు ఉన్నాయి. ధైర్యం ఉన్నవాడు ఎవరైనా సరే ఈ ధరని దిగి ఆ ధరకి ఈదికెళ్ళి పైకి ఎక్కేస్తే ₹1,00,00,000 ఇచ్చేస్తా ఉంటాడు. అంటే వామ్మో, అందుకేనా వీళ్ళందరూ దిక్కుండా ఎలా ఉన్నారా? ఏంటి ముసలు ఉన్నాయా? ఇందులో మేము ఈతలు కొట్టాలా? ఇందులో ఈతలు కొట్టి మేము ప్రైజులు గెలుచుకోవాలా? అసలు బ్రతుకుంటేనే కదా ప్రైజ్ వస్తుంది. ప్రైజ్ రావడానికి బ్రతుకుంటేనే కదా అనేసి ఆలోచిస్తుండగా ఒక్కొక్కరు ఆలోచనలో పట్టాను. ఆలోచనలో పడబడికి ఒక అమాంతంగా దాంట్లో దూకేస్తే వీడు అమాంతరంగా దాంట్లో దూకేసిన తర్వాత వీడి కాళ్ళు చేతులు ఆడక గబ ఎదుకుంటూ రాత్రి వెళ్ళి ఎక్కేసి ఇది చాలా స్పీడ్గా చేశాడు కదా. అది ఊరుచుకుంటూ ఉంటే ఈ టీవీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టీవీ, ఆ టీవీ, నా టీవీ, మీ టీవీ, అన్ని టీవీలు అక్కడ ఉన్నాయి. ఉంటే వీళ్ళు పట్టుకెళ్ళి ఆ మైకులను ముందు పెట్టి, సార్ మీరు ఇంత సాహసం చేయడానికి కారణం ఏంటి? మీరు అలాగా ఈ ముసలు ఉన్నాయని చెప్పినా సరే కానీ మీరు అందులో దిగారే, మీ ధైర్యానికి మేము మెచ్చుకోవాలి. అందులో దిగుతుండగా ఈతుండగా మీ ఫీలింగ్ ఏంటి? మీ యొక్క రెస్పాన్స్ ఏంటి? అసలు మాకు ఏదో చెప్పాలంటే ఏం చెప్తాడు? అలసిపోయింటే ఈ మైకులు పెట్టి ఒక్కొక్క ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు టీవీ వాళ్ళు. ఒకటి చెప్తే 4 చేస్తారు కదా అని చేత వాడు ముందర మైకు పెట్టి అడుగుతామంటే వాడు ఊరుస్తూ మీరు ఆగండి, అసలు నన్ను తోసింది ఎవరో చెప్పండి అన్నాడు. అసలు నన్ను ఎందులో తోసింది ఎవరో చెప్పండి అని అడుగుతున్నాడు. అరే నిన్ను తోసింది ఎవరు?
నిన్ను ఎవరో తోసేసారా, నీ అంత నువ్వు దూకలేదా? సరే 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 అయితే నీ అంత నువ్వు దూకలేదు కాబట్టి ఎలాగలాగే దూకి ఇదే కాబట్టి 50 లక్షలు ఇస్తాం. 50 లక్షలు ఆ తోసిన వారు ఎవరో తెలిసిన తర్వాత ఇస్తామని చెప్పి 50 లక్షలు ఇచ్చారట. 50 లక్షలు ఇచ్చిన తర్వాత వారం రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అన్నారంట, బాబు నిన్ను ఫోన్ చేసింది ఎవరు, నేను తోసేసింది ఎవరో మాకు తెలిసింది, రండి ఆ మిగిలిన 50 లక్షలు పట్టుకెళ్ళిపోతుందంటే అన్నారంట. వచ్చారంట 50 లక్షలు తీసుకున్నారంట. సార్ 50 లక్షలు బాగానే ఇచ్చారు కానీ అసలు నన్ను తోసేసింది ఎవరో చెప్పండి అంటే, ఊరే అది తెలుసుకోకపోతే మంచిదా, పట్టుకొని సుఖంగా బ్రతకడానికి చెప్పాలి, చెప్పండి సార్. ఊరే అసలు సుఖంగా బ్రతకలేవరా నేను చెప్పానంటేనే, అది నిన్ను తోసింది ఎవరో నీకు చెప్పానంటే సుఖంగా బ్రతకలేవరా బాబు, నువ్వు సుఖంగా బ్రతకాలంటే ఇలా మమ్మల్ని వెళ్ళిపోరా, ఏ విషయం తెలుసుకోకుండా అంటే వాడు ఊరు కూడా ఆ తోసిన మనిషి ఎవరో చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్తానంటే అప్పుడు చెప్పాడంట, నేను తోసింది ఎవరో కాదు అదేదో తోసింది. ఎవరు తోసారు? అలాగా అంటే డబ్బుల కోసం ఆవిడ ఏం చేసింది? చచ్చిపోయిన తర్వాత ప్రైజ్ వచ్చారు. అలా ఎవరైనా తోస్తే పడ్డారా ఏంటి ఇక్కడ మీరు? ఉన్నారు ఎంత మమ్మల్నిగా ఉన్నారు, అలసిపోయినట్లు కదా, ఆరాట పడిపోయినట్లు కదా. మీ అందరూ మీ ఇష్టపరంగా వచ్చారు, ఎవరో తోసేసారు. ఇష్టపరంగా వస్తే ప్రైజ్ మీది గొప్పదా ఉంటుంది. నేను స్తోత్రం హల్లెలూయ. ఎవరో తోసేస్తే సగమే, ఆ సగంలోనే దొరుకుతుంటారు. అంటే నేను ఎందుకు చెప్పానంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టగలరు, 3 గాలు 3 పేరు. ఇది సామెతలు 14 అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఒక ఆడ మనిషిగా ఇచ్చారండి, ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఇల్లు పోల్చాలి. మాకేం తెలియదండి, మొగోళ్ళకి ఏం తెలియదు, అమాయకులండి. అందుకే అంటారు ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో స్ట్రాంగ్గా గోడ కట్టినట్టు ఉంటుందంట. మొగోళ్ళు అబద్ధం ఆడితే కనీసం తడిగా గాలి తెగిరిపోతుంది, తట్టుకోలేదా. అందుకనే కూల్ చేసే శక్తి మీకు ఇచ్చాడు. ఇది స్లాబ్ బిల్డింగ్ అన్నా దీన్ని కూల్ చేసి పాక చేసేయగలరు, పాకనే బిల్డింగ్ చేసేయగలరు, ఏదైనా చేసే శక్తి వాళ్ళకి ఇచ్చాడు. రాజులు సైతము రాజ్యాల సైతం కూలిపోయా ఈ యొక్క స్త్రీల సామ్రాజ్యం కోసం. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ జనముల యొక్క నాటపడ్డవారు మాత్రం కట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ కూల్చుకోవడానికి ఇష్టపడతారు. దానియేలు శత్రువుల దేశంలో కూడా తన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టాడు. ఎంత హైట్గా కట్టాడంటే ఎవరికి అందనంత స్థాయికి. ఆ దేశంలో ఉన్నవారు కూడా అతని మీద ఏ నింద మోపడానికి, అతనిలో ఏ లోపం దొరుకుతలేదంట. అదేం జీవితం అండి బాబు. వాక్యం కూడా అతను పెట్టి వాక్యం కూడా తప్పైపోయిందండి. ఏ వాక్యం అంటారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, కానీ ఉన్నాడు కదా, ఏ లోపం లేదు కదా. రాజు అధిపతులను ఆ మంత్రులను ఇతరులలో లోపాలు ఎదుగుతూ ఉంటే దానియేలులో లోపం కనుగొందామని, ఏదైనా ఒక నింద మోపవాలనని ఉంటే తగిన ఏతువు కనిపెట్టేసి లేదంట. కానీ అతడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి ఏ నింద కూడా వాళ్ళు ఏ లోపం కూడా వాళ్ళు కనుగొనకపోయారంట. ఎందుకంటే దానియేలు జలముల యొద్ద నాటబడిన చెట్టు. అది సింహాల గృహాలకి భయపడదు, శ్రమకి భయపడదు, ఎట్టగలిగిన దానికి ఏమీ భయం ఉండదండి. అందుకే అది జలముల యొద్ద నాటబడింది. దాని పునాది, దాని ఏర్లు ఎక్కడదండి అంటే కాలువల యోర్లకు తండ్రి. కాలువల యోర ఏముంటది? నీరు ఉంటది. నీరంటే ఏంటి? వాక్యము. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమని ఆహారం తింటున్న చెట్టి, ఆ వాక్యమని ఆహారాన్ని భుజిస్తున్న చెట్టి ఇంకా దానికి ఏముండదు, ఏముంటదండి? భయం ఉండదు. ఇంకా చెప్పాలంటే దాని ఆకు వాడదు.
తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అనే మాట కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఆకు వాడదు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలముల యోరను, దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, శ్రమకి భయపడదంట. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. శత్రువులు ఉండినా సరే, వారికి ఎవ్వరు సహాయకులు లేకపోయినా సరే, అది కాపు కాస్తానే ఉంటుంది. కాస్తాను, ఫలిస్తాను ఉంటుంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని సన్నిధినే ఈ యొక్క ఆభరణం, ఈ జలముల యొక్క నాటబడిన నీవు నమ్మకంగా ఉంటే, యెహోవాను మాత్రమే నమ్ముకొని ఉంటే, ఆయనను మాత్రమే నమ్ముకొని ఉంటే, నీకు ఎప్పటికీ ఏమి నీకు ఆశ్రయముగా ఉంటాడంట. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు నీకు ఏమంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. అలాంటి దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలంటే, నీటి కాలవల ద్వారా నీ యొక్క ఏమైండాలి? నీ ఏళ్ళు తన్నాలి. వాక్యం అని ఉన్న చోట్లకి నీ ఏళ్ళు తన్నాలి. నీ ఆలోచన వాక్యం మీద ఉండాలి. నీ పునాది వాక్యంతో కట్టుకోవాలి. వ్యక్తిగతంగా అంత గొలియాలాగా ఎన్ని 6 మూరల జాండి ఎత్తును, 3 మూరల జాండి అనేకుండా సుఖం. చాలా మంది ఇల్లు ఉంటారండి, 6 అడుగులున్నర ఉంటారు, 7 అడుగులు ఉంటారు. అది చూస్తే పర్సనాలిటీ ఎలా ఉంటారు? సుఖం ఉందండి. 17 సంవత్సరాలు బాలు నెల్లి జరిగి ఇచ్చేసాడు. ఏంటంటే ఆ చెట్టు జన్మల యుద్ధ నాటబడింది. అది గొలియాదే కదా, ఆ గొలియాద కూడా బావచ్చిన భయపడతాడు ఆ చెట్టుకి. ఆ చెట్టు చిన్నదే. ఏ చెట్టు అండి? ఆ చెట్టు పేరు ఏం పేరు? చెప్పండి. ఆ చెట్టు పేరు ఏం పేరు? చెప్పండి, పర్లేదు. దావీదే. ఆ చెట్టు పేరు దావీదు. దావీదు అనే చెట్టు, గొలియాద అనే చెట్టు అంతా ఇంటికి ఎదిగింది. దావీదు అనే చెట్టు ఇంత ఉంది, కానీ ఏమైపోయాయి? ఈ చెట్టుకి పునాది ఉంది, ఆ చెట్టుకి ఐటమ్. ఆ చెట్టుకి పునాది లేదు, పడిపోయింది. ఈ చెట్టుకి ఏముంది? పునాది ఉంది. అందుకే పునాది ఉన్నది. 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం అనుకుంటా, చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి ప్రకారం చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉంటుంది. ఎలా ఉంటుంది? 7:24 అనుకుంటా. దేవునికి స్తోత్రం. విని వాటి ప్రకారంగా నడిచి ప్రతివాడు బండ మీద తన ఇల్లుని కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండేది. అది పడిపోదా? వాపసం వచ్చినా, వరదలు వచ్చినా పడిపోదు, గాలి విసిరి కొట్టేసినా పడిపోదు, తుఫాను వచ్చినా పడిపోదు, సునామీ వచ్చినా పడిపోదు. ఇంకా చెప్పాలంటే భూకంపం వచ్చినా పడిపోతుంది. ఈ చెట్టు పునాది పెద్దది. ఈ చెట్టు పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది. హల్లెలూయా. శుభ్రం ఉంది. 6 మూరలు చేయాలంటే ఈ స్లాబ్ నడిచిపోతున్నాయి. అదే 3 మూరలు చేయాలంటే మా అయ్యగారిని అన్ని కట్టగెడుతున్నాయి, కానీ అంత రాదు. కట్టాలి, పాళ్ళు ఇచ్చుకోవాలి. మా ఇద్దరిని కట్టాలి, అంత లాభం రావు. మా సార్ బాగా సన్నగా ఉన్నారు, అసలు సరిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత హైట్ ఉండే సుఖం ఉంది, అంత ఎడలు ఉండే సుఖం ఉంది, అంత పర్సనాలిటీ ఉండే సుఖం ఉంది. ఆ చెట్టు బండ మీద కట్టబడలేదు, ఇసుకలో నాటబడింది. దాని ఏరు పైన ఉన్నాయి. ఇది పైకి ఇంత కనిపిస్తుంది, కానీ ఏర్లు మాత్రం కాలముల యోరకి తన్నేసాయి. జలముల యొక్క నాటబడిపోయింది ఈ చెట్టు. అందుకే ఈ చెట్టుని ఎవడో అయ్యి బాబోయ్, బైబిల్ అంతా ఎదిగింది. దావీదుకు ఉన్నంత శత్రువులు ఎవరు? దావీదుకు ఉన్నంత మంది శత్రువులు ఎవరికీ ఉండవు. చివరికి తన కుమారుడు కూడా శత్రువు అయిపోయాడు. విషయాలు 3వ అధ్యాయంలో విశాలమైన దగ్గర నుంచి పారిపోతూ దావీదులా రాశాడు కీర్తన. 3వ కీర్తన ఏం రాశాడు? కుమారుడు కూడా శత్రువు అయిపోయాడు.
మీరు బైబిల్ చాలా స్లోగా చెప్తారా? 3వ అధ్యాయం మొదటి నుంచే యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. అంటే మొదట ఆ చిన్న అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు ఏంటంటే అదిగో అబ్షాలోమును తన కుమారుని యొద్ద నుండి పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన. ఇప్పుడు చదువు. యెహోవా నన్ను బాధించు వారు విస్తరించున్నారు. ఎంతో విస్తరించున్నారు. నా మీదకి లేచివారు బాధించువారు ఎంతో విస్తరించెను. నా మీద లేచువారు అనేకులుండెను. భయమసలే లేదు, దిగులసలే లేదు. జయమిచ్చు ప్రభు ఉన్నాడు. ఓటమి నాకుండదన్నాడు. కేడము నీవే, మహిమయు నీవే. తల ఎత్తు వాడవు నీవే. నా తల ఎత్తు వాడవు నీవే. నా తల ఎత్తు. చెప్పండి. నా మీదకి లేచేవారు అనేకులు, దేవుని వలన వానికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. శత్రువులు. ఇప్పుడు ఈడెవడరా, ఈ బొత్తిగా అయిపోయిందిరా, కన్న కొడుకు ఎత్తగిలేస్తున్నాడు. శత్రువులందరూ పగలబడి దావీదు మీద ఎగిరిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దావీదు మీద అపహాసం చేస్తూ యాగం చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు ఏమంటాడు? నీవే నాకు కేడమగాను, అతిశయ స్వరముగాను, నా తల ఎత్తుగాడుగాను ఉన్నావని ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టి ఉన్నాను. నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. ప్రభువే నాకు ఆధారమై. బ్రేక్ఫాస్ట్ గారు రాసేది చాలా బాగా. ప్రభువే నాకు ఆధారమై ఉండెను. భయం అసలే లేదు. భయపడది చెట్టి. ఎంతమంది శత్రువులు ఈ దండెత్తి మీదకి వచ్చినా భయపడతాం. కన్న కుమారులే శత్రువులుగా తరిమేసినా భయపడతాం. ఎందుకంటే ఈ చెట్టు ఏళ్ళు ఎక్కడికి నాటబడి ఉన్నాయంటే కాకినాడ ఇంద్రపాలంలో ఉన్నానన్నా. ఆ వాక్య పరిచయంలో ఉన్నాను. చూడండి. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే దావీదు ఏర్లు కాలువల ఎవరన్నా నాటబడి ఉన్నాయి. అందుకే అంటాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల యొక్క పళ్ళు విరగొట్టువాడవు. ఎవ్వరు వచ్చిన చిలకలు బాలనాశనం అయిపోయారు. కానీ దావీదు దేశమంతుడిగా చిరకాలము బ్రతికాడు. దావీదు ప్రమాదం వలన, హానికరం వలన యుద్ధంలోనే చనిపోలేదు. దీర్ఘాయుష్మంతుడిగా చిరకాలము బ్రతికాడు. ఎన్నో యుద్ధాల్లో ఎంతో మంది శత్రువులు మేరకు వచ్చేసారు. అయినా దానికి భయం లేదు. ఎందుకు భయం లేదు? ఆ చెట్టు తండ్రి దాని ఏరు నీటి కాలువల యోరణ. ఇక దేవుని బిడ్డ నీటి కాలువల యోరణ అంటే దేవుని వాక్యము. జలముల యొద్ద అంటే దేవుని మందిరం. జలములు అనగా దేవుని మందిరంలో ఉన్నటువంటి వాక్యం అనే నీళ్లు. అక్కడ నువ్వు నిలబడి ఉంటే నువ్వు ఎప్పటికైనా భరించేస్తావు. అది నా ఒక అంశం. నువ్వు ఎప్పటికైనా ఫలిస్తావు. నువ్వు ఫలించాలంటే ఆయనతో అంటగట్టబడి ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో అలా ఉంటుంది. ఆ చివరి లైన్లో నాకు వేరుగా ఉండి మీరేమి అది అంతే చాలు. ఆయనకి వేరుగా ఉన్నామనుకో ఏమి చేయలేవు. గొలియాదు గురికి అంటే మన గురికి అంటే. ఆయనతో అంటగట్టబడి ఉంటే ఆయన అంటాడు 7వ వచనంలోనే, నా యందు మీరును, 7వ వచనం, నిలిచిండి మీకు ఏది ఇష్టమో అప్పుడు మీరు ఫలిస్తారు. తీగ ద్రాక్షవల్లితో ఉండి అంటగట్టబడి ఉంటున్నది ఫలిస్తుంది. ఒకవేళ తీగ ద్రాక్షవల్లికి వేరుగా ఉంటే అది ఫలించదు. అది అది బయటికి పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. నువ్వు దేవునితో అంటగట్టబడి ఉన్నావా?
దేవుని మందిరం అనే జలముల యొక్క నాటబడి ఉన్నావా? చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న వెట్ట కలిగినాను, వేడి కలిగినాను, భయపడిపోతున్నావా? వర్షం లేదని చింత నొందుతున్నావా? అలా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నాటబడి ఉన్న నీవు, నీ హృదయంలో ఏదైనా దేవునికి విరోధమైన అలవాటు కానీ, దేవునికి విరోధమైన దేశం ఏదైనా ఉంటే, ఆయన అంటాడు, చేదైన ఏదైనా నాలో మొలిచినట్లయితే అది తీసుకోవడానికి నాకు చూపించు బ్రహ్మ అంటాడు. అలా నువ్వు ప్రార్థన చేస్తే చేదైన వేరు ఏదైనా, అంటే ఆయనకి విరోధమైన ఏదైనా నీలో మొలకెత్తినట్లయితే అది తీసుకో. జలముల యొద్ద నాటబడిన నీవు నీ ఏర్లు కాలవల యొద్దకి తన్నుతాయి. ఈ చేదైన ఏరంటే ప్రభుకి ఏమాత్రం ఇష్టం లేదని. ఆ రాళ్ళు అడ్డుతేనేమో ఆ ఏరున్న జలముల యొద్దకి నాటకుండా, ఆ కాలువల యొద్దకి తన్నకుండా ఏర్లను ఆ రాళ్ళు అడ్డుతున్నాయేమో, ఆ సమస్యలు అడ్డుకుంటున్నాయేమో. ఇదిగో నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దురలవాట్లు, ఆ సీరియల్ కావచ్చు, సినిమా అలవాట్లే కావచ్చు, ఇంకా ఏదైనా లోక సంబంధమైన నీ స్నేహాలే కావచ్చు, ఏదైనా అడ్డుకుంటున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నా, అవన్నీ నీ హృదయంలో కూడా తీసేయండి. ఈ ప్రజలు తమ హృదయంలో ఉన్నటువంటి విగ్రహములు తీసేయాలి. ఈ ప్రజలు తమ హృదయంలో విగ్రహములనే ఉంచుకొని ఉన్నారు. అవి ఉండకూడదు. మీరు ఫలించాలంటే, మీరు ఎదగాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే, మీ శత్రువులు మీ ఎదుట నిలవకుండా ఓడిపోవాలంటే నువ్వు ఆ దిశగా ఫలించాలి, ఆ దిశగా ఎదగాలి. ఎన్నాళ్ళు వచ్చినా సరే కానీ అక్కడ ఉండిపోకూడదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఉండకూడదు. 3 సంవత్సరాల క్రైస్తవులు అంటే సీనియర్స్లోకి వస్తున్నారు. శిశువురాలు 3 సంవత్సరాలు దాటారు. శిశువులు కాస్త ఏమవుతారు? గురువులు అవుతారు. గురువులు మించిన శిశువులు అంటారు కదా. అలా ఇప్పుడు వరకు మీరు క్రైస్తవులు 3 సంవత్సరాలు దాటిందంటే మీరు శిశువులు, అంటే గురువు స్థానంలోకి వస్తున్నారు. అంటే నేర్చేసుకున్న శిశువులు అనమాట. శిశువులు ఏమంటారంటే నేర్చుకున్న వారిని, నేర్చుకుంటున్న వారిని కాదు, నేర్చుకుంటున్న వారిని స్టూడెంట్ అంటారు, నేర్చేసుకున్న వారిని శిశువులు అంటారు. దేవునికి స్తోత్రం. నేర్పిస్తున్న వారిని గురువులు అంటారు. ఇవన్నీ ట్రిక్స్ మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంకా వాక్యం మనం ఆ లోతుల్లోనికి వెళ్ళకపోతే మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం మనకు ఆధారం. క్రైస్తవులు కానీ ఇంకేం ఆధారం అండి? ఈ లోకంలో చెడుపులు సల్లగితానం పెట్టే వారికి మూత మనుషులు లేక వాళ్ళని వెళ్ళగలమా? వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయా? ఆ బంధువులు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టించుకోగలమండి? వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయా? ఏమీ లేదు. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి సమస్తము సాధ్యమే. మన దేవుని యొక్క సమస్తములో ఉన్నది. నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు కనుగొనలేకపోతున్నావు కనుక ఆయన సన్నిధిలో ఉన్న నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టుగా నువ్వు ఎప్పటికైనా ఎదుగుతావు కనుక నీ హృదయంలో ఉన్నటువంటి ఆయనకి విరోధమైన ఏమైనా ఉంటే అవి తీసుకోవడానికి ప్రయత్నించు. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.